మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్పర్సన్ భర్త ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మున్సిపాలిటీ పరిధి 1వ వార్డులో వర్షం కారణంగా శిథిలావస్థకు చేరిన ఇంటిని పరిశీలించేందుకు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ వెళ్లారు. ఇదే సమయంలో మున్సిపల్ చైర్పర్సన్ సంధ్యారాణి భర్త రమేష్ అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ను రమేష్ నిలదీశారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. చైర్పర్సన్ గారి హస్బెండ్ అయిన రాజా రమేష్ మీ 15 వార్డులో ఉన్నాగానే కాల్ చేసి తిట్టి మీరు ఎక్కడున్నారో చెప్పండి, వచ్చి మీ సంగతి చెప్తా అని ఈ వర్డ్స్ ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మేము 1st వార్డులో ఉండగా వాళ్ళు వచ్చి చేయడానికి చెప్పకుండా ఎలా వెళ్తామని మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే విధంగా ముందుకొచ్చి ఇట్లా నెట్టడం జరిగింది. ఇది పద్ధతి కాదు సార్, ఇది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు చైర్పర్సన్ మాతో మాట్లాడచ్చు, చేయొచ్చు, ఎమర్జెన్సీ సేవలు ఇది. దీనికి మేము మీతో చెప్తూ ఉంటే అక్కడ ఏదైనా ఇండ్లకు సంబంధించిన ఏదైనా వస్తే ఇబ్బంది అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. మేము చెప్పకపోయినా కానీ వాళ్ళు వార్డులలో తిరిగి ఉన్న సమస్యలను దృష్టి పెట్టి మాతో కూడా కోఆర్డినేషన్ చేసి పనిచేసుకోవచ్చు. కానీ ఇలాంటి చైర్మన్ కూడా కాకుండా చైర్మన్ గారి హస్బెండ్ మొత్తం చైర్పర్సన్ గా అతనే అనుకొని చేయడం అనేది సరైనది కాదు. అంటే మా తీర్మానం అవసరం లేదు ఆయనకి, ఆయన ఇష్టం వచ్చిన నడవచ్చు. ముందు కూడా అట్లనే చేసిండంట, మాకు తెలియదు. ఇప్పుడు వచ్చి కూడా ఇదే అన్ని తీర్మానాలన్నీ మేము చేసుకున్నాం కదా, మరి ఇంతవరకు ఏం కాలేదు. మరి ఎందుకు ఆపుతున్నాడు? ఆఫీసర్లను భయపడిస్తాడు, వార్డ్ ఆఫీసర్లని, లేబర్లని. ఎందుకు వాళ్ళంతా భయపడుతున్నారు? అక్కడ పనులు అప్పుడు ఇప్పుడు రోడ్లు ముందు జరిగినప్పుడు రోడ్లు తెలియలేదా? ఏమనంటే ఆడోళ్ళని ఆడోళ్ళ అన్నట్టు చూస్తూ చిన్న చూపు.